ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మీడియా ముందుకు రావడం ఎందుకంటే నూతన సంవత్సర శుభాకాంక్షలు మన దేశ ప్రజలందరికీ ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి తరఫున తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ చూసినా ఈరోజు మహిళలపై దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయి, పేదవారిపై దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయి. దీని అన్నిటిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం, అలాగే అధికారులకు తెలియజేస్తున్నాం. ఈరోజు జిల్లాలో చూస్తే మరి జిల్లా కలెక్టర్లు కూడా సరిగా పనిచేయలేదు. ఎందుకంటే ప్రజలు కట్టిన పన్ను ద్వారా జీతాలు తీసుకుంటున్నారు, కానీ ఈరోజు అధికారులు సరిగా పనిచేయలేదు. మరి పాస్బుక్లకు రైతులు వెళ్తే పాస్బుక్ చేయించుకోవడానికి వెళ్తే మరి ఒక పాస్బుక్ చేసేదానికి 50,000 ఎంఆర్ఓలు అడుగుతున్నారు. ఇది ఎంత బాధాకరం. కాబట్టి ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు మన ప్రజలందరికీ తెలియజేస్తూ మేము చెప్పేది ఒకటే, అధికారులు ప్రజల కోసం పనిచేయండి. ఎందుకంటే ప్రజలే మీ అందరికీ కూడా జీతాలు ఇస్తున్నది, అది గుర్తించండి. ఈరోజు మరి పార్టీలు ఉన్నారు, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా పేద ప్రజలకు అడుగడుగున అన్యాయం జరుగుతుంది. ఎక్కడున్న సమస్యలు అక్కడే ఉంటున్నాయి. మనం ఓట్లు వేయించుకునేటప్పుడేమో ఎన్నో హామీలు ఇస్తాం, గెలిచే వరకు గెలిచిన తర్వాత మిద్దెకి మీసాలు చదువుతున్నాం మనం. కాబట్టి ఇప్పటికైనా పేద ప్రజల కష్టాలను ఇబ్బందులను గుర్తించి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి అని తెలుసుకొని వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా నాయకులు కూడా పనిచేయాలని ప్రజల కోసం మేము తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా ఈరోజు జరుగుతున్న మరి అన్యాయాలపై, అంతేకాకుండా పేదల భూములు కూడా ఈరోజు ఆక్రమించుకుంటున్నారు. స్థలాలు, ఇళ్ళని, మరి భూములు మరి ఆక్రమించుకుంటున్నారు. దానిపైన కూడా మరి పరిశీలన చేసి వాళ్ళ యొక్క సమస్యను తీర్చే విధంగా ప్రభుత్వం కానీ అధికారులు కానీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. జై హింద్, జై భారత్. గత ప్రభుత్వంలో కూడా భూములు సర్వే చేసినారు, ఇప్పుడు మళ్ళీ రీసర్వే చేయాలా. ఎక్కడ చూసినా సర్వే చేసినామంటున్నారు, కానీ అవి ఇంతవరకు తెలియకపోవడం చాలా బాధాకరం. తిరిగి రీసర్వే చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం అధికారులకు. జై హింద్.